మనం ప్రతిరోజు చూసే ఈ ప్రపంచం అంతా ఒక సిమ్యులేషన్ అయితే, మన బాడీ ఒక హార్డ్వేర్, మన ఆత్మ ఒక సాఫ్ట్వేర్ అయితే, ఆ షాక్ కొట్టిన క్షణం నాకు నొప్పి తెలియలేదు. అంజలి తన బాడీ చూస్తుంది, కానీ అది ఇప్పుడు తన ఐడి కాదు. అది కేవలం ఒక షెల్. తన కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు పూర్తిగా ఆటం ఉన్న ఎనర్జీలోకి కనెక్ట్ అవుతుంది. అది ఒక తుఫాను రాత్రి. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. కాదు, ఎవరో నీళ్లు కుమ్మరిస్తున్నట్టుంది. 22 ఏళ్ల అంజలి తన రూమ్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది. అబ్బా, ఈ కరెంట్ ఒకటి ఈ టైంలోనే పోవాలా? ఈ టార్చ్ ఎక్కడుందో ఏమో. స్విచ్ బోర్డ్ దగ్గర ఏమైనా లూజ్ కనెక్షన్ ఉందేమో చూడాలి. అంజలికి తెలియదు ఆ స్విచ్ బోర్డ్లో ఎర్తింగ్ లేదని. తన చేయి తగలగానే సడన్గా నిప్పులు చుమ్ముతున్న మంటల నుండి బయటికి వచ్చినట్టు అంజలికి చాలా ప్రశాంతంగా అనిపించింది. తన కళ్ళ ముందే తన శరీరం పడిపోయింది. అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళు గట్టిగా అరుస్తున్న అంజలికి మాత్రం ఆ సౌండ్స్ చాలా దూరం నుండి వినిపిస్తున్నట్టుంది. అంజలి, నా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ఒకేసారి ఫైర్ అయ్యాయి. ఒక్క క్షణం నాకు ప్రపంచం అంతా జీరోస్ అండ్ వన్స్లా కనిపించింది. నేను ఎక్కడున్నాను? నేను గాల్లో తేలుతున్నానా? అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఏడవకు. అంజలి తన శరీరాన్ని మరియు చుట్టూ ఉన్న వాళ్ళను వదిలి ఒక వెలుతురు వైపు లాగబడుతుంది. అది ఒక టన్నల్. చివరన సూర్యుడి కంటే విపరీతమైన వెలుతురు, కానీ ఆ వెలుతురు తనని దహించడం లేదు. ఒక వెచ్చని కౌగిలిలా హత్తుకుంటుంది. ఇది గాలి కాదు, ఇది స్పేస్ కూడా కాదు. నేను ఒక ఇన్ఫినైట్ నెట్వర్క్లో ఉన్నానా? మనం టన్నల్ అనుకుంటున్నది యాక్చువల్లీ ఒక వామ్ హోల్. అంజలి తన కళ్ళ ముందే లక్షల కోట్ల ఆత్మలన్నిటినీ డేటా ప్యాకెట్స్లా చూస్తుంది. నా చుట్టూ లక్షల మంది ఉన్నారు, కానీ ఎవరూ మాట్లాడడం లేదు. మేమందరం ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీకి అట్రాక్ట్ అవుతున్నాం. ఇక్కడ లాంగ్వేజ్ లేదు, కేవలం థాట్స్, ఆలోచనలు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక్కడ అంజలికి అర్థమైంది, మన బాడీలో ఉన్నప్పుడు కేవలం 5 సెన్స్కే పరిమితం అవుతాం, కానీ ఇక్కడ ఇన్ఫినిటీ సెన్సెస్ ఉన్నాయని. అంజలి ఇప్పుడు వాయిడ్లో ఉంది. ఇది చీకటి కాదు, ఇది ఇన్ఫినిటీ ఇన్ఫర్మేషన్ ఉన్న చోటు. మనం ఎర్త్ మీద టైంని ఒక గడియారం వాచ్లా చూస్తాం, కానీ ఇక్కడ టైం ఒక ఓషన్లా ఉంది. నేను నా చిన్నప్పుడు తిన్న చాక్లెట్ తీపిని, నేను చనిపోయే ముందు అనుభవించిన షాక్ని ఒకే క్షణంలో చూస్తున్నాను. అన్ని లేయర్స్లా ఉంది. ఇక్కడ స్పేస్ లేదు. అంజలికి ఒక ఆలోచన రాగానే తను ఆ క్షణానికి వెళ్ళిపోగలుగుతుంది. ఇది సోల్ కాదు, ఇది ప్యూర్ శుద్ధ చైతన్యం. అంజలి ఇప్పుడు ఒక అద్భుతమైన స్ట్రెచ్చర్ దగ్గర ఆగింది. అది ఒక క్రిస్టల్ కాదు, అది ఒక ఆర్గానిక్ సూపర్ కంప్యూటర్. అక్కడ తాతయ్య ఉన్నారు. ఆయన మనిషి రూపంలో లేరు, ఒక జియోమెట్రిక్ ప్యాటర్న్లా ఉన్నారు. అంజలి, తాతయ్య, మీరు ఇక్కడున్నారేంటి? తాతయ్య, అంజలి, ఇక్కడ టైం లేదు,
నువ్వు చనిపోయి వచ్చావు అనుకుంటున్నావు, కానీ నువ్వు కేవలం నీ సిమ్యులేషన్ని ఫినిష్ చేసి బేస్ రియాలిటీకి వచ్చావు. సిమ్యులేషనా? అంటే నా జీవితం నిజం కాదా? తాతయ్య, నిజమే, కానీ అది ఒక లెర్నింగ్ మాడ్యూల్. ఈ విశ్వం, యూనివర్స్ తనను తాను తెలుసుకోవడానికి నీలాంటి కోట్ల మంది హార్డ్వేర్ బాడీస్ని వాడుకుంటుంది. నీ ఎక్స్పీరియన్సెస్ని, నీ బాధ, నీ ప్రేమ, నీ కోపం అన్నీ ఈ క్రిస్టల్లోకి అప్లోడ్ అవుతున్నాయి. నువ్వు ప్రపంచం కోసం కలెక్ట్ చేసిన డేటా అవి. సడన్గా ఆ క్రిస్టల్ ఒక రెడ్ కలర్లో ఫ్లాష్ అవ్వడం మొదలుపెట్టింది. అంజలి న్యూరా డేటా ట్రాన్స్ఫర్ 88% కంప్లీట్. ఇంటరప్షన్ డిటెక్టెడ్. ఫిజికల్ హార్ట్ రీస్టార్టింగ్. అబౌట్ అప్లోడ్. సడన్లీ ఒక ఎర్రర్ మెసేజ్ల వాయిస్ వినిపిస్తుంది. కనెక్షన్ ఇన్కంప్లీట్. అంజలి, నీ బాడీ హార్డ్వేర్ ఇంకా ఫంక్షనల్గా ఉంది. నీ డౌన్లోడ్ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు తిరిగి వెళ్ళాలి. లేదు, నాకు ప్రపంచంలో ఉన్న అన్ని మిస్టరీలకి ఆన్సర్స్ దొరికాయి. నాకు తిరిగి ఆ చిన్న బ్రెయిన్లోకి వెళ్ళాలని లేదు. కానీ సిస్టమ్ తనని తోసేస్తుంది. అంజలి ఒక బ్లాక్ హోల్లో పడుతున్నట్టు ఫీల్ అవుతుంది. డాక్టర్, క్లియర్. 200 జౌల్స్. షాక్ ఇవ్వండి. 1 2 3 గివ్ షాక్. డాక్టర్, వెయిట్, పల్స్ వస్తుంది. మిరాకిల్, షీ ఈస్ బ్రీతింగ్. అంజలి కళ్ళు తెరిచింది. ఐసీయూలో డాక్టర్ మరియు బయట ఏడుస్తున్న తల్లిదండ్రులు. అంజలికి ఇప్పుడు అంతా కొత్తగా ఉంది. అంజలి, నువ్వు తిరిగి వచ్చావా తల్లి? డాక్టర్స్ ఇది మిరాకిల్ అంటున్నారు, కానీ నాకు తెలుసు నేను ఒక సిస్టమ్ అప్గ్రేడ్ అయి వచ్చా. మనం చనిపోయాక పోయేది ఆకాశానికి కాదు, మనం ఈ విశ్వం అనే ఒక పెద్ద సూపర్ కంప్యూటర్లో మర్జ్ అవుతాం. ఈ ప్రపంచం ఒక ప్లేగ్రౌండ్ మాత్రమే. రియల్ లైఫ్ ఎగ్జిట్ తర్వాత స్టార్ట్ అవుతుంది.